ఈసారి టోర్నీలో అత్యంత నిలకడగా ఆడిన జట్లే ఫైనల్కు వచ్చాయి. పంజాబ్ 14 మ్యాచ్ల్లో 19 పాయింట్లతో అగ్రస్థానంతో ఫైనల్కు దూసుకొచ్చింది. బెంగళూరు సైతం అన్నే పాయింట్లు సాధించిన నెట్ రన్ రేట్లో కొంచెం వెనకబడి రెండో స్థానంతో ముందంజ వేసింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫైర్లో బెంగళూరు ఘన విజయంతో ఫైనల్ చేరగా రెండో క్వాలిఫైర్లో ముంబైని ఓడించి పంజాబ్ తుది పోరుకు అర్హత సాధించింది. ఐపీఎల్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా కప్పు అందుకున్నారు. కానీ లీగ్ ఆరంభం నుంచి ఆడుతున్న విరాట్ కోహ్లీ మాత్రం ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. మరి కాసేపట్లో జరగబోయే ఈ హోరాహోరీ మ్యాచ్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, కొంతసేపట్లోనే స్టార్ట్ అవబోతోంది మ్యాచ్. చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. రెండు టీమ్స్ కూడా చాలా హోరాహోరీగా ప్రయత్నించి ఫైనల్ వరకు చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఎవరి మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? నల్లి అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ రెండు జట్లు కూడా ఈ సీజన్లో సమఉజ్జీలుగానే ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా ఆడినటువంటి 14 మ్యాచ్ల్లో రెండు టీమ్స్ 9 మ్యాచ్లను నెగ్గాయి. అవి కూడా 18 పాయింట్స్తో సమానంగా ఉన్నాయి. అయితే ఈ రెండు టీమ్స్లో ఉన్నటువంటి బలాబలాలను కనుక ఒకసారి చూస్తే అటు పంజాబ్కి ఎక్కువ అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్సీబీలో ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ కాస్త తడబాటుగా ఉంది. ముందుగా ఆర్సీబీ బలాలను ఒకసారి చూస్తే ఆర్సీబీలో కేవలం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మాత్రమే చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు విరాట్ కోహ్లీ అదేవిధంగా ఫిల్ సాల్ట్ రూపంలో ఓపెనింగ్లో అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరి వికెట్ కోల్పోయినా కూడా ఆర్సీబీ పూర్తిగా ఒత్తిడికి లోనేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కానీ లేకపోతే ఫస్ట్ డౌన్లో వచ్చేటటువంటి మయాంక్ అగర్వాల్ కానీ అంత స్థాయిలో ఆశించినటువంటి స్థాయిలో ఆడడం లేదు. తను ఫామ్లో కూడా లేడు. ఆ తర్వాత కెప్టెన్గా ఉన్నటువంటి రజత్ పటిదార్, ఈసారి తొలిసారిగా కెప్టెన్గా ఉన్నటువంటి రజత్ పటిదార్ ఆర్సీబీని ఫైనల్ దాకా తీసుకొని వచ్చాడు. కానీ కీలకమైనటువంటి దశలోనే ప్లే ఆఫ్స్ టైంలోనే తను ఇంజురీకి గురయ్యాడు. తను రజత్ పటిదార్ గేమ్లో ఆడుతున్నప్పటికీ కూడా స్టాండింగ్ కెప్టెన్గా జితేష్ శర్మ ఉంటున్నాడు. జితేష్ శర్మ కూడా ఒక మ్యాచ్లో కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని విన్ చేయించాడు. కానీ జితేష్ శర్మ కూడా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడా అంటే లేడు అనే చెప్పొచ్చు. మరి అటు జితేష్ శర్మ కానీ పటిదార్ కానీ వీళ్ళు మిడిల్ ఆర్డర్లో ఫామ్లో లేకపోవడం ఆర్సీబీని కాస్త కలవరపెట్టేటటువంటి అంశం. కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అటు భువనేశ్వర్ అదేవిధంగా యజ్దయాల్ రూపంలో పేస్ దళం చాలా బాగుంది. ఇక స్పిన్ మాయాజాలంతో సుయాష్ కీలకమైనటువంటి టైంలో వికెట్లు కూడా తీస్తున్నాడు. అంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్తో పోలిస్తే బౌలింగ్లోనే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆర్సీబీకి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ దొరికితే, ఒకవేళ టాస్ ఓడిపోతే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్సీబీ ఈజీగా కట్టడి చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బౌలింగ్ అంతా ఉపయోగించుకొని అటు పేస్ దళాన్ని కానీ లేకపోతే స్పిన్నర్లో ఉన్నటువంటి అటు కృణాల్ పాండ్యా అదేవిధంగా సుయాష్ శర్మ వీళ్ళిద్దరిని ఉపయోగించుకొని పంజాబ్ను కట్టడి చేయగలిగితే మాత్రం ఈరోజు ఆర్సీబీదే విజయంగా చెప్పుకోవచ్చు. ఈసాలా కప్ నమ్దే అని 18 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్నటువంటిది ఈసారి నెరవేర్చుకోవచ్చు. నిజంగానే ఈసాలా కప్ నమ్దే అని ఆర్సీబీ సగర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనిపిస్తుంది. కానీ బ్యాటింగ్ లైనప్లోనే చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో పంజాబ్ కింగ్స్ వీక్గా కనిపిస్తుంది. పంజాబ్ బ్యాటింగ్ లైనప్లో కనుక చూస్తే 7 మంది స్ట్రాంగ్ హిట్టర్లుగా ఉన్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో మనం చూస్తే ప్రభ్ సిమ్రాన్ కానీ ప్రియాంష్ కానీ ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఈ సీజన్లో సెంచరీ చేశారు. కీలకమైనటువంటి ఒక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయినటువంటి టైంలో ప్రియాంష్ సెంచరీతో చెలరేగాడు. అదేవిధంగా ప్రభ్ సిమ్రాన్ కూడా ఒక మ్యాచ్లో సెంచరీ చేసినటువంటి అనుభవం కూడా తనకుంది. అదేవిధంగా శ్రేయాస్ అయ్యర్ వన్డౌన్లో వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను కూడా మనం చూడొచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా ఆడాడు. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై పైన ఆడుతున్నటువంటి మ్యాచ్లో పంజాబ్ ఓటమి ఖాయం అనుకున్నటువంటి టైంలో బూమ్రా లాంటి యార్కర్ కింగ్ తన బూమ్రా బౌలింగ్లో కూడా 20 రన్స్ చేయగలిగాడు శ్రేయాస్ అయ్యర్. ఈరోజు ఫైనల్ దాకా వచ్చిందంటే శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్సే మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చేటటువంటి జోష్ ఇంగ్లీష్ కానీ లేకపోతే శ్రేయాస్ అయ్యర్ కానీ ప్రతి ఒక్కరిది చూస్తే మనం బ్యాటింగ్ లైనప్ అప్ టు 7th వరకు కూడా పంజాబ్ కింగ్స్ దగ్గర బ్యాటింగ్ లైనప్ ఉంది. ముఖ్యంగా స్టోయినిస్ కూడా ఉన్నాడు. అటు స్టోయినిస్ బౌలింగ్లో కూడా కీలకమైనటువంటి టైంలో వికెట్లు తీయగలుగుతాడు. మరి పంజాబ్ అంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్లో మాత్రం వీక్గా ఉంది. హర్షదీప్ సింగ్ వికెట్లు తీయలేకపోయినా కూడా ధారాళంగా పరుగులు ఇస్తూ ఉన్నాడు. మరోవైపు జేమ్సన్ కూడా తడబాటు పడుతూ ఉన్నాడు. తను కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్ కనుక బౌలింగ్లో ఒకవేళ ఈరోజు స్ట్రెంథన్ అయితే ఈజీగా ఆర్సీబీని కట్టడి చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పంజాబ్ ఒకవేళ ఈరోజు టాస్ విన్ అయితే ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎంత టార్గెట్ అయినా వాళ్ళు సునాయాసంగా ఛేదించే బ్యాటింగ్ లైనప్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. పంజాబ్ ఒకవేళ చేజింగ్లో ఉంటే అప్ టు 7th వికెట్ వరకు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా కొట్టగలరు. అందులోనూ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో 240+ స్కోర్ చేసినటువంటి రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పైన ఉంది. సో పంజాబ్ ఎంత స్కోర్నైనా ఈజీగా చేయగలుగుతుంది. ఆర్సీబీ దగ్గర ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్కి వాళ్ళు
200 నుంచి 220 వరకు మాత్రమే చేయగలుగుతారు. కానీ పంజాబ్ కింగ్స్ దగ్గర మాత్రం 240+ స్కోర్ చేసినా కూడా చేసేటటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి ఈరోజు రెండు టీమ్స్ విజయాన్ని డిసైడ్ చేసేది టాస్ కూడా కీలకం అని చెప్పొచ్చు. ఎవరైతే టాస్ విన్ అవుతారో, ముఖ్యంగా పంజాబ్ కనుక టాస్ విన్ అయితే ఈరోజు పంజాబ్కి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. పంజాబ్ ఖచ్చితంగా చేజింగ్ తీసుకుంటుంది. పంజాబ్ దగ్గర ఉన్నటువంటి వీక్ బౌలింగ్ అయినా సరే వాళ్ళను 200, 220 వరకు కొట్టించినా కూడా పంజాబ్ ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ కనుక టాస్ విన్ అయ్యి చేజింగ్ తీసుకుంటే మాత్రం ఆర్సీబీ దగ్గర ఉన్నటువంటి బౌలింగ్ లైనప్ను అంతా ఉపయోగించుకొని అటు పేస్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పిన్ అంతా ఉపయోగించి పంజాబ్ను 180 నుంచి 200 వరకు మాత్రం కట్టడి చేయగలిగితే ఆర్సీబీ దగ్గర ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్కి ఈజీ స్కోర్గానే చెప్పుకోవచ్చు. కానీ ఇన్ కేస్ పంజాబ్ గనక టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్కి వాళ్ళు ఈజీగా 240+ స్కోర్ చేసే అవకాశం కూడా ఉంది. ఓపెనింగ్లో ఆల్రెడీ ప్రియాంష్ అదేవిధంగా ప్రభ్సిమ్రాన్ ఇద్దరు క్వాలిఫై 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. కానీ ఈసారి ఫైనల్లో ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంటుంది. వాళ్ళ చూపు ఈసారి అన్ని ఫ్రాంచైజీలో కూడా ప్రభ్సిమ్రాన్ అదేవిధంగా ప్రియాంష్ పైన పడింది. ఇప్పటి నుంచే ప్రతి ఫ్రాంచైజీ కూడా నెక్స్ట్ సీజన్లో ప్రభ్సిమ్రాన్ను దక్కించుకోవాలి, ప్రియాంష్ను దక్కించుకోవాలనే కుతూహలంతో ఉన్నాయి. ఈవెన్ టీమిండియాకు కూడా వచ్చే అర్హత ప్రియాంష్ దగ్గర ఉంది, ప్రభ్సిమ్రాన్ దగ్గర కూడా ఉంది. సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ జోడీ కూడా ఈరోజు మేము ఫైనల్లో మేమేంటో నిరూపించుకోవాలని అనుకుంటారు. కాబట్టి ఇప్పటికే ప్రతి మ్యాచ్లో కూడా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడినటువంటి ఓపెనింగ్ జోడీ ప్రియాంష్, ప్రభ్సిమ్రాన్ వీళ్ళిద్దరు కనుక చెలరేగితే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్, హయ్యెస్ట్ స్కోర్ పంజాబ్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈరోజు అటు ఆర్సీబీ అదేవిధంగా పంజాబ్ రెండు సమఉజ్జీలుగా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి, కాసేపట్లో తేలనుంది. ముఖ్యంగా టాస్ మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. నల్లి